అందరికీ వందనం. నేను మీ మానస. వెల్కమ్ టు మానస అర్జున్ రంగోలి. ఈ వీడియోలో నేను రథసప్తమి రోజున మన గుమ్మం ముందు వేయవలసిన రథం ముగ్గుతో పాటు రథసప్తమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అసలు రథసప్తమి అనగానేమి? రథసప్తమిని అచల సప్తమి అని కూడా అంటారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్యనారాయణుని పూజించడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వలన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వలన మన ఆదాయం కూడా పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని కూడా పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవుళ్ళ దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే మనం రథసప్తమిగా జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేయడం వలన 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రథసప్తమి ఎప్పుడు వచ్చిందంటే మాఘమాసంలో శుక్లపక్షంలో ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7:56 సప్తమి తిథి ప్రారంభమవుతుంది. అలాగనే మరుసటి రోజు ఫిబ్రవరి 5, 2025 తెల్లవారుజామున 5:29 ఈ తిథి ముగుస్తుంది. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి. ఈ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానుడికి పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. మనం ఇలా చేయడం వలన ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సూర్యుడిని ఆరాధించే సమయంలో పద్మపురాణం ప్రకారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్కండేయ నమః, ఓం అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. యదా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మీ రోగం చ శోకం చ మాకరీహంతు సప్తమి ఏతజన్మకృతం పాపం యచ్చ జ్ఞాతే చే పునః సప్తవిధం పాపం స్నానం నే సప్త స్వప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరీ సప్తమి. ఈ విధంగా కొన్ని మంత్రాలు చదువుతూ మనం సూర్యభగవానికి పూజ చేయడం వలన సకల పాపాల నుంచి మనము విముక్తి పొందుతాము. మంచిగా ఆదాయం వస్తుంది, కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఏవైనా చిన్న చిన్న తప్పులు దొరికినట్లయితే క్షమించండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.